హలో హాయ్ గాయ్స్. ఈరోజు నేను మా ఇంటి చుట్టూరు ఉన్న చెట్లు, అలాగే కూరగాయ చెట్లు, పూల చెట్లు చూపిద్దాం అనుకుంటున్నాను. ఏమేమి ఉన్నాయో చూసేయండి. ఇది వచ్చేసి చిక్కుడు చెట్టు అనమాట. సో ఇక్కడ చూడండి, చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి. ఇవంతా ఇవి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇవి వన్ టైప్ ఆఫ్ జాస్మిన్ అనమాట. నైట్ బ్లూమింగ్ జాస్మిన్ దీని పేరు వచ్చేసి. తర్వాత ఇంకా ఇట్లా వెళ్ళి చూసేద్దాము. ఈ చెట్టు వచ్చేసి ఏంటో మరి నాకు పేరు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదంతా వచ్చేసి బొబ్బర్ అనమాట. ఇటు సైడ్ పక్కన తోటలాగా వేసామన్నమాట. సో ఇంకా వచ్చేసి ఇవి వచ్చేసి కొబ్బరి చెట్లు, ఇప్పుడే పెద్దవి అవుతున్నాయి. ఇవంతా ఈ వరుసగా ఉండేవంతా కొబ్బరి చెట్లు. ఇక్కడ ఇంకో ఫ్లవర్ ఉందన్నమాట. ఇది సరే, ఈ ఫ్లవర్ చూడండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇప్పుడే నాటుతున్నాం అనమాట. ఇది వచ్చేసి అరటి చెట్టు అనమాట. చూడండి, ఇవి తినే అరటికాయలు అనమాట ఇవి. ఇది కూడా అదే చెట్టు అనమాట. ఇప్పుడే నాటాము, సో ఇప్పుడే పెద్దగా అవుతున్నాయి. ఇది వచ్చేసి సపోటా చెట్టు అనమాట. ఇక్కడ ఇంకొక ఫ్లవర్ అయితే ఉంది. సో ఇవి మేము ఎక్కువగా దేవుడికి పెడుతూ ఉంటాము. ఇక్కడ చూడండి, ఎల్లో ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి కంది చెట్టు. ఇది వచ్చేసి చిన్న నిమ్మకాయలు ఉంటాయి కదా, లెమన్స్, ఆ చెట్టు అనమాట. ఇది వచ్చేసి మ్యాంగో చెట్టు. ఇది వచ్చేసి రబ్బర్ ప్లాంట్ అనమాట. సో షోకేస్ కోసం యూజ్ చేస్తాము. ఇది కూడా సన్నమ్మ చెట్టు అనమాట, లెమన్స్. ఇవి ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఎక్కువగా మేము దేవుడికి పెడుతుంటాము. తర్వాత ఇది వచ్చేసి బాదం చెట్టు అనమాట. ఇంకా కాయలు అయితే ఏం రాలేదు. ఇది మొత్తం వచ్చేసి బాదం చెట్టు. ఇంకా ఇక్కడ వచ్చేసి జామ చెట్టు ఉంది. చూడండి, ఇప్పుడే పచ్చిగా ఉన్నాయన్నమాట. ఇప్పుడిప్పుడే మాగుతున్నాయి. సో చాలా కాయలు అయితే ఉన్నాయి, బట్ ఇంకా మాగలేదు. ఇదంతా వచ్చి గోంగూర అనమాట. ఇది వచ్చేసి తులసి చెట్టు అనమాట. మేము ఇవి మాలలు కట్టి ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు అలా తీసుకెళ్తాము, ఇంట్లో కూడా పెడతామన్నమాట. ఇది వచ్చేసి ఇది కూడా ఒక షోకేస్ ట్రీనే అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇది పువ్వులు చాలామంది ఇంట్లో అయితే ఉంటుంది, బట్ నాకు పేరు సరిగ్గా గుర్తులేదు. ఇవి వచ్చేసి చామంతులు, అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇది కూడా వచ్చేసి ప్లాంట్ షోకేస్ లాగా అనమాట ఇవి మొత్తం. సో ఇది వచ్చేసి లిల్లీ పువ్వు, ఇంకా ఏం పుయ్యలేదు. ఇది కూడా అంతే, నార్మల్ షోకేస్ ట్రీ అనమాట. ఇది తులసి చెట్టు. ఇవి వచ్చేసి నార్మల్ ఫ్లవర్స్, ఎండ వచ్చినప్పుడు మొత్తం విచ్చుకుంటాయి అన్నమాట. ఇది కూడా వచ్చేసి అరికా పామ్స్ అని, ఇది కూడా షోకేస్కి ఇంట్లో పెట్టుకుంటాం అనమాట, ఇండోర్ ప్లాంట్. ఇది రబ్బర్ ప్లాంట్. ఇది వచ్చేసి కలబంద, ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఇది కూడా వన్ టైప్ ఆఫ్ షోకేస్ ట్రీ అనమాట, ఇంట్లో పెట్టుకోవడానికి. చూడండి, బాగుంది కదా, ఫుల్ పెద్దగా అయిపోయింది ఇప్పుడు. ఇవి వచ్చేసి ఫ్లవర్, ఇవి కూడా వైలెట్ కలర్లో ఉన్నాయి ఈ ఫ్లవర్స్ అయితే. ఇవి కూడా ఎక్కువ దేవుడికి పెడుతూ ఉంటాము. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి చిన్న గార్డెన్లా పెట్టుకున్నాము. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఇక్కడ కూడా సేమ్ ట్రీ ఉందన్నమాట, అలాంటి వైలెట్ ఫ్లవర్స్. ఇది వచ్చి ఏదో చెట్టు, ఇక్కడ కూడా ఏవో కాయలు అయితే వచ్చినాయి, బట్ నాకు పేరు అయితే తెలీదు. ఇది తులసి చెట్టే. ఇది వచ్చేసి మల్లె చెట్టు అనమాట, ఇంకా పూలు అయితే రాలేదు.
సో ఇక్కడ చూసారా ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ చెట్టుకి. చాలా బాగున్నాయి చూడ్డానికైతే. ఒకసారి చూడండి ఆ ఫ్లవర్ ఎలా ఉందో అనేసి. బాగుంది కదా, నాకైతే ఈ ఫ్లవర్స్ బాగా నచ్చాయి, పెద్దగా కూడా ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి మునగ చెట్టు అనమాట. ఇంక ఇక్కడ పెద్దది కూడా ఉంది మునగ చెట్టు. సో ఇది వచ్చేసి మునగ చెట్టు. తర్వాత ఇది కూడా ఇంకొక మల్లి చెట్టు అనమాట. ఇది రబ్బర్ ప్లాంట్. ఇవి కనకాంబరం పూలు. ఇది కూడా రబ్బర్ ప్లాంట్ అనమాట. చూడడానికి బాగుంది కదా. తర్వాత ఇవి వచ్చేసి సీతమ్మ జడగంటలు అనేసి బాగా పెద్దగా రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే వస్తాయి. ఇప్పుడు అయితే లేవు అవి. ఇవి కూడా అవే. ఇవి వచ్చేసి మందారం చెట్టు అనమాట. ఈ చెట్టు ఫ్లవర్ వచ్చి ఇలా ఉంది, లైట్ బ్రౌనిష్ కలర్లో ఉందన్నమాట ఈ మందారం. తర్వాత ఇవి వచ్చేసి వంగ చెట్లు. ఇంటి దగ్గర మనం కూరగాయ చెట్లు అయితే వేసుకుంటాం కదా, అలా ఇప్పుడే వేశారనమాట. చెట్లన్నీ చిన్న చిన్నవి ఇప్పుడే నాటారు. ఇక్కడైతే కనిపిస్తున్నాయి కదా మొత్తం బెండ చెట్లు, అలాగే మొటికి చెట్లు, ఇవంతా అయితే నాటారు. సో ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు అనమాట. ఇది ఇంకొక కలర్ మందారం చెట్టు. ఇది వచ్చేసి పింకిష్ కలర్లో ఉంది. బాగుంది కదా ఫ్లవర్ చూడండి. ఇవి వచ్చేసి ఇవి కూడా ఎక్కువగా దేవుడికి పెడుతూ ఉంటాము. వైట్ కలర్లో ఉన్నాయి ఫ్లవర్స్ అయితే. ఇవి కూడా పింక్ కలర్. 3 టైప్ ఆఫ్ మందారం అయితే ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఇక్కడ ఇంకొంత ఇవి వంగ చెట్లు. ఇవి వచ్చేసి మిరప చెట్లు. కాయలు అయితే కోసేసాం, బట్ ఇక్కడ ఉన్నాయి పండిపోయాయి అన్నమాట కాయలు అయితే. ఇక్కడ చూడండి ఇంకో జామ చెట్టు ఉంది లోపల. దీనికి ఇంకా కాయలు అయితే ఏం రాలేదు, చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట. ఇగోండి ఇలా. తర్వాత ఇవి వచ్చేసి అరటి చెట్లు అన్నమాట. చూడండి ఇక్కడ ఒక అరటి గెల కూడా ఉంది, బట్ ఇంకా మాగలేదు. ఇవి చాలా టైం పడుతుందంట. ఇవి కూడా ఇందాక ఎల్లో కలర్ ఫ్లవర్స్ చూపించాను కదా ఆ చెట్టు, బట్ ఇక్కడ పువ్వులు అయితే ఏం లేవు ఇంకా. ఇవి మొత్తం అరటి చెట్లు. అలాగే ఇక్కడ కొబ్బరి చెట్టు కూడా ఉంది. కొబ్బరికాయలు కూడా అయితే ఉన్నాయి. ఇంకా ఇటు సైడు కొబ్బరికాయలు అలాగే అరటి గెలలు అయితే ఉన్నాయి లోపల. అవి కూడా చూపిస్తాను. ఇవి వచ్చేసి కొబ్బరి చెట్లు. అవి కూడా కొబ్బరికాయలు అయితే. ఇవి మొత్తం అరటి చెట్లు అన్నమాట. వచ్చి ఇంకొక జామ చెట్టు అయితే ఉంది, బట్ ఇది పెద్దగా అయింది. ఇవి వచ్చేసి రెడ్ జామకాయ అనమాట. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, చిలకలు అయితే కొట్టాయి. సో ఈ కలర్లో అయితే ఉంటుంది జామ చెట్టు. ఇది వచ్చేసి మునగ చెట్టు అనమాట. ఇది తెలుసు కదా ఈ ఆకు అందరికీ. తర్వాత ఇక్కడ వచ్చేసి సీతాఫలం చెట్టు కూడా ఉంది, చూపిస్తాను. ఇదిగోండి ఇది సీతాఫలం చెట్టు, బట్ ఇంకా కాయలు అయితే రాలేదు. ఇది కూడా సీతాఫలం చెట్టు అనమాట. ఇది మొత్తం ఇక్కడ వచ్చేసి ఇది సొర చెట్టు అనమాట. సో ఇంకా కాయలేం కాయలేదు, నిన్న ఒకటి ఉంటే కోసేసాము. తర్వాత ఇక్కడ వచ్చేసి బంతి పూలు చిన్న చిన్నవి అనమాట ఫ్లవర్స్ వచ్చేసి. ఇది కూడా గోంగూర చెట్టు అనమాట. ఇది కాకర చెట్టు. చూడండి కాకరకాయలు అయితే ఇంకా ఏం కాయలే, బట్ చిన్న చెట్టు. ఇక్కడ చూడండి ఇంత చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కూడా బంతి పూలు. ఇది వచ్చేసి శంకు పూలు అంట. 2 కలర్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి వైలెట్, ఒకటి వచ్చేసి వైట్. ఇప్పుడు ఇంకా ఏమి ఇచ్చుకోలేదు ఫ్లవర్స్ అయితే.
మనీ ప్లాంట్. ఇలా మేము వాల్కి ఇలా పెట్టుకున్నాము చిన్నగా, ఇక్కడ ఏమైనా ఫొటోస్ దిగడానికి వాటికైతే బాగుంటుందని. సో మీకైతే వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.